तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब बालानगर डीसीपी सुरेश कुमार ने तफसीलात से वाकिफ करवा बताया गया कि एक थेफ्ट केस को आल कर लिया गया। झिटमिटला पुलिस स्टेशन में ये तमाम तर तफसीलात बताई गई। बताया गया कि सुभाष नगर जो कि झिटमिटला पुलिस स्टेशन हदूद में आता है, वहाँ पर ट्रक और स्क्रैप के गोदाम में रेजनी की वारदात पेश आई थी। इस सिलसिले में तकरीबन 7,64,000 रुपये के करीब कैश और 1 टन कॉपर स्क्रैप जिसकी मालियत 7 लाख रुपये बताई गई, 3 शेरवानीज, 2 अशोक लीलैंड गाड़ियाँ जिसकी मालियत 4 लाख बताई गई, जुमला 18,64,000 रुपये मालियती सामान जब्त किए जाने की इत्तला से वाकिफ करवाया गया। बताया गया कि गोपी रेड्डी बालाकृष्णा ने इस सिलसिले में कंप्लेंट दर्ज करवाई थी, जिनमें 5 अफराद को आइडेंटिफाई किया गया जबकि 4 को गिरफ्तार किया गया, जिनके नाम सैयद फिरोज़, मोहम्मद आलम, असलम खान, मोहम्मद गफूर बताया गया जबकि 5वां सोहेल को मफरूर बताया गया है। इस सिलसिले में पुलिस को बड़ी कामयाबी मिली है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। సో ఈ నెల 11వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్క్రాప్ గోడౌన్ ఓనర్ నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. దాని ప్రకారం ఏంటంటే 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ, ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అతను కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లేలాండ్ ట్రాలీ దొంగతనానికి గురికావడం జరిగింది. ఆ కేసుని సీరియస్గా తీసుకున్న సిసిఎస్ బాలానగర్ సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్, వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం ఐదుగురిలో ఒక 4గురిని మనం అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను అబ్స్టాండింగ్ ఉన్నాడు, కేటు. దాని ప్రకారం గాజుల రామారావు ఎక్స్ రోడ్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్డ్ ఇప్పుడు మన అదుపులో ఉన్నారు, ఒక అతను అబ్స్టాండింగ్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు 1 టన్ను కాపర్ని కూడా ఇమ్మీడియట్గా అమ్మివేయడం జరిగింది. ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఒక 7,60,000 రూపాయల క్యాష్, 1 టన్ను కాపర్ ఐటమ్స్, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో A1 SD ఫిరోజ్, ఈయన కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. A2 సాహిల్, ఈయనకి 35 years, ఈయన కూడా కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. ఇతను అబ్స్టాండింగ్లో ఉన్నాడు. మహమ్మద్ ఆలం, ఇతను లేబర్ వర్క్ చేసుకుంటాడు, బహదూర్పురాలో ఉంటాడు. అస్లాం ఖాన్, ఇతను కూడా డ్రైవర్, బహదూర్పూర్లో ఉంటాడు. మహమ్మద్ గఫూర్. సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. రిసీవర్ జావేద్ అనే అతను ఉన్నాడు, కొందుర్గులో ఉంటాడు, ఇతనికి 30 years. సో వీళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ టీము హయత్ నగర్లో, పంజాగుట్టలోనే కూడా ఈ అఫెన్సులు చేసినారు. దాంట్లో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కు పోవడం జరిగింది. ఈ కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజు, గిరీష్ సిసిఎస్ ఎస్ఐ అండ్ వీళ్ళ స్టాఫ్, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కనకయ్య, శ్యాంబాబు ఎస్ఐ అండ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేసినారు. వీళ్ళందరినీ అభినందిస్తారు. థ్యాంక్ యూ.